అద్వితీయుడమైన దేవ, సర్వాధికారివి, సృష్టికర్తవు నాయన ప్రభ, మమ్మలను ప్రేమించి తండ్రి మమ్మల్ని ఈ లోకంలో ఎంతో భద్రంగా కాపాడుతున్న దేవుడవు తండ్రి. మా కొరకై నాయన నీ ఒక్కడే కుమారుని అనుగ్రహించి ఆయన యొక్క శిలువ యాగం ద్వారా మాకు పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేము మా యొక్క అనుదిన ఈ దిన ప్రయాణం అంతట్లో, ఈ దిన పనులలో మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చి తండ్రి మేము నీ సన్నిధిలో చేరగలగడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా నాయన, నీవెంత గొప్ప దేవుడో తండ్రి. ప్రేమతో నాయన మమ్మల్ని కరుణించి నీ కటాక్షము కలిగించి తండ్రి మా కుడి ప్రక్కన నీడగా నిలిచి పగలెండ దెబ్బ రాత్రి వెనల దెబ్బ తగలకుండా కాపాడుతూ క్షేమంగా ఉంచుతున్నారు నాయన. మా నిరంతరము మా రాకపోకలేందు తోడుగా ఉంటూ మా ప్రాణంలను కాపాడుతున్న దేవా నీకే స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. ఈ దినమంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా పాపములు అన్నీ కూడా క్షమించండి తండ్రి ప్రభా. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా మీరు సరిచేసి నడిపిస్తున్నందుకు వందనములు. మేము మా హృదయం నన్ను పరిశోధించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు వందనములు తండ్రి. మరి ఈ రాత్రి మేము వాక్యం ధ్యానిస్తున్నాం తండ్రి. మరి 119వ కీర్తన, 175, 176 చివరి వచనములు ప్రభా. తండ్రి, నీవు నన్ను బ్రతికింపుము, నేను స్తుతించదను. నీ న్యాయ విధులు నాకు సహాయం లగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కీర్తనాకారుడు ఎంతో ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకుంటున్నాడు. అవును, మరి కీర్తనాకారుడు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయంను పొందుకోవాలని ఆశపడుతూ దేవుని స్తుతిస్తున్నటువంటి ఈ ప్రార్థన మేము కూడా ఆ విధంగా చేయడానికి మాకు కృపను అనుగ్రహించము తండ్రి. మా ప్రభానైనా తప్పిపోయిన గొర్రెల వల్లే మేము కూడా తప్పిపోతూ ఉన్నాము. అయినా తండ్రి, మార్గం తప్పి తిరుగు గొర్రెలను మీరు వెతికి రక్షించే దేవుడు అంటున్నారు తండ్రి. మా తండ్రి దేవా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము నీ ఆజ్ఞలను మర్చిపోకుండా తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా వాటిని గైకొని వాటి ప్రకారం నడుచుకునే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ఆత్మను బ్రతికించండి. మేము ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించడానికి కృప అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మా ఆత్మను పరిపూర్ణంగా ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మేము ఆ విధంగా నీవు మమ్మలను చేసి మేము నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నైనా మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారుగా ఉండాలి. మా తండ్రి దేవా, నీ యొక్క న్యాయ విధులు మాకు సహాయం చేయనట్లుగా, నీ కట్టడలు మాకు సహాయం చేయనట్లుగా మాకు కృప చూపించండి. మేము ఎప్పుడు వాటి సహాయం పొందుకుంటాము అంటే వాటిని నిత్యము చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే ఆ విధంగా మేము నిన్ను ప్రార్థించగలుగుతాము, స్తుతించగలుగుతాము ప్రభా. నీవు మమ్మల్ని బ్రతికించగలుగుతావు తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు. మేము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రతి విషయమందును స్తుతి చేయడం నీ చిత్తమైనది. ఆ విధంగా చేయుటకు మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనేక మార్లు మేము త్రోవ విడిచి తిరుగుతూ ఉంటాము. తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉంటాం తండ్రి. నీకు అవిధేలుగా జీవిస్తూ ఉంటాం తండ్రి. అయితే ప్రభా, నీవు మమ్మల్ని వెతికి రక్షించే దేవుడవై ఉంటున్నావు తండ్రి. మరి మమ్మలను వెతికి పట్టుకోనమని ఆ కీర్తనాకారుడు అడుగుతున్నాడు. అవును తండ్రి, మేము ఆ విధంగా నీకు దూరంగా వెళ్ళిపోకుండా మమ్మలను వెతికి పట్టుకోనమని ప్రార్థిస్తున్నాము. మా జీవితాలలో తండ్రి మేము కూడా ఏ విధంగా ఉన్నామో మమ్మల్ని మేము పరిశోధించుకొని మేము నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. విధేయతతో ఉండడానికి సహాయం చేయండి. నీ రక్షణ మాకు నిత్యము ఉంచండి తండ్రి. మా ప్రభానైనా నీ ఆజ్ఞలను మేము మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయండి. నీ సహాయం పైన మేము ఆధారపడి ఉన్నట్లుగా నీ కట్టడలను మాకెల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము మా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాము. మేము దారి తప్పి తిరుగుతున్నామని ఒప్పుకుంటున్నాము.
మా యొక్క జీవిత విధానంలో మేము నీకు అవిధేయతతో చేసే పనులన్నీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించుము తండ్రి. మమ్మలను రక్షించమని మరి కీర్తనకారుడు అడిగినట్లుగానే మేము కూడా అడుగుతున్నాం ప్రభా. మమ్మలను కూడా దయవించి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మేము పడుకునే ముందు ప్రార్థించుకుంటుండగానైనా మా ప్రార్థనను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. దయమేడ మా కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి ఎంతో క్షేమంగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఎక్కడ కలతలు మనస్పర్ధలు ఉన్నాయో వాటిని తీసివేసి ఆ ఇంటిలో నీ సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా కుటుంబంలో వృద్ధులైన వాళ్ళని దీవించి క్షేమంగా ఉంచండి. నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. అదేవిధంగా ప్రభా, మరి చిన్న బిడ్డను దీవించి వారు నీ దయ ఎందరో మనుషుల దయ ఎందరో వర్తిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ మార్గంలో పెంచుటకు మంచి జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి యవన బిడ్డను దీవించండి. వారందరూ చదువుకుంటుండగా వారికి మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. మా తండ్రి దేవ, మంచి జ్ఞానంతో వారు ఉన్నత స్థితికి ఎదుగునట్లుగా మీరే వారికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దూరదేశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడండి ప్రభా. ప్రాముఖ్యంగా ఈ సమయంలో అందరూ కూడా ఎగ్జామ్స్కు సిద్ధపడుతూ ఉన్నారు. అనేక మంది ప్రభా మరి ఈ టర్మ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది ఫైనల్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. మా ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి విజయం వారికి అనుగ్రహించండి దేవా ప్రభా. మరి ఈ దినము ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి, వివాహాలు కుదిరిన వారిని బట్టి, కన్సీవ్ అయిన వార్తను విన్న వారిని అందరిని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రములు నాయన. అందరూ కూడా సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి. ఏ కుటుంబంలో అయితే కృంగుదల ఉన్నదో ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. సంపూర్ణమైన సహాయంను అనుగ్రహించండి ప్రభా. మరి ఏ పరిస్థితుల వల్ల వారు కృంగి ఉన్నారో, మరి అప్పుల సమస్యన, ఆర్థిక ఇబ్బందుల, బిజినెస్లో లాస్ వచ్చిందా, వివాహాలు కుదరలేదా, ఏ విషయంలోనైనా వారు కృంగుదలలో ఉన్నారో ఆ విషయంలోనైనా వాళ్ళను లేవనెత్తండి ప్రభా. మరి తండ్రి, వాళ్ళను జీవింపజేయండి తండ్రి. వారి యొక్క బిజినెస్ పునరుద్ధరింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి. అప్పులు తీరిపోనట్లుగా వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ రాత్రి మనశ్శాంతితో వారు నిద్రించినట్లుగా సహాయం చేయండి. నీపైన ఆధారపడినైనా మరి వారు జీవించడానికి ప్రభా కంప్లీట్గా నైనా వారి యొక్క భారంను నీపైన వేయనట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతో మందినైనా ఆకస్మిక ప్రమాదాలకు గురై ఎంతో వేదనకరంగా ఉన్నారు తండ్రి. అనేక మంది తీవ్రమైన గాయాల పాలై ఉంటున్నారు మా ప్రభా. మరి ఫ్రాక్చర్స్ జరిగి ఉంటున్నాయి తండ్రి. మరి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దయ ఉంచి మీరు లేవనెత్తండి ప్రభా. స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి తీవ్రమైన గాయాల పాలై ఎంత భయంకరంగా ఉన్నారో మాకు తెలియదు తండ్రి ప్రభా. మీరైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు. నీ బిడ్డలను, విశ్వాసులైనటువంటి వారి యొక్క సమస్యలన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తి త్వరగా చికిత్స పొందుకొని క్షేమంగానైనా వారు ఇంటికి చేరుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. ఎంతమంది అయితే ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని కూడా దీవించి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో వెంటిలేటర్ పైన ఉన్నవారు, ఐసీలో ఉన్న వాళ్ళను తండ్రి మీరు దయవుంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. అనేక రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్ని ప్రభా ఈ లోకంలో తండ్రి, లెక్కలేనన్ని అనారోగ్యములు, లెక్కలేనన్ని సమస్యలు ప్రభా. ఈ సమస్యలన్నిట్లో నైనా ఎంతమంది నైనా సఫర్ అవుతున్నారో, ఎంతమంది కృంగి ఉన్నారో, ఎంతమంది నైనా ప్రభా నీ సన్నిధిలో గోజాడుతున్నారో వారందరినీ, వారి హృదయాలను పరిశోధించి ప్రభా వారికి ఉన్న సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, మరి వారికి నీ యొక్క కృప చొప్పునైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా తండ్రి, మరి కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో ఆ వేదన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. వారిని అందరినీ మీరు కనికరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఇంకా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతమంది అయితే అక్కడ పనిచేస్తున్నారో వారందరినీ మీ కాపుదల్లో
కాపుదల భద్రంగా ఉంచండి. మరి వారికి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇంకా అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటారు. మా ప్రభా, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వారిని అందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న అనేక మంది ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది మరి కృంగుదలకు గురైనారు. ఎందుకంటే ఒంటరితనంతో బాధపడుతూ ప్రభా, ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో బాధపడుతున్నటువంటి వారు, ప్రభానైనా అన్యాయానికి గురై బాధపడుతున్నటువంటి వారు, ఒంటరితనము, ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు, మా ప్రభానైనా మరి ఎంతగానో మరి ఒంటరి మహిళలు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అనేక మంది అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు సమస్యలతో ఉన్నారు ప్రభా. మరి నిరాశ్రయులుగా ఉంటున్నాయన ఈ విపరీతమైన చలికి తండ్రి వారు ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు ప్రభా. కృప చూపించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని మీరు క్షేమంగా కాపాడం తండ్రి. వారి మార్గ ప్రయాణంలో నీ యొక్క కాపుదలను ఉంచండి. వారిపైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రభానైనా మరి క్షేమంగా వారు ప్రయాణమై గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనుకరించండి ప్రభా. ఎంతో హృదయ వేదన, బాధ, భారము కలిగి ఉంటుండగా నైనా వారి హృదయాలను మీరు శుద్ధి చేయండి. మా ప్రభా, వారి హృదయంలో ఉన్న బాధను, వేదనను తీసివేయండి. ముఖ్యంగా ప్రభా, ఎవరెవరైతే మరి క్షమాపణ లేని హృదయంతో ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా కోపంతో, ద్వేషంతో ఉన్నారో వాళ్ళను మీరు కనికరించి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ తండ్రి, మరి వారికి నెమ్మది అయిన నిద్ర కలుగునట్లుగా నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రేపటి దినాన తండ్రి మరి తిరిగి మేము మా పనులు నూతనంగా అనేక విషయాలు పని చేయవలసి ఉన్నది. అనేక ప్రాజెక్టులు ఉన్నాయి మా ఎదుట, అనేకమైన పనులు ఉన్నాయి తండ్రి. మరి టీచింగ్ చేసేవారికి అనేక పాఠ్యాంశాలు ఉన్నాయి మా ప్రభానైనా. మరి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో వారికి అనేకమైన క్రొత్త పరిస్థితులు వారు ఎదుర్కోవాల్సి ఉంటుండగా నేను వారు సిద్ధపడినటువంటి ఆ పని అంతా కూడా ప్రభా నీకు ఇష్టమైన రీతిగా, నీ చిత్తానుసారంగా, నీకు మహిమకరంగా ప్రభా మరి ఉత్తమంగా తీర్చి మా ప్రభా ప్రతి పని కూడా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మేము నిద్రించబోతుండగా మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కంచెగా ఉన్నందుకు వందనములు. ఏ తెగులు మీ గుడారము సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చున్నారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాత్రి వేళ కలుగు ఏ భయంలకు కూడా మేము భయపడము. వాటినన్నిటి నుంచి మీరు తప్పించే దేవుడు అంటున్నారు తండ్రి. రాత్రి అంతగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడి మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.